సంతోషపడ్డారు. ఈ స్వప్నం చాలా అద్భుతమైంది. అమ్మవారి యొక్క ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలను కూడా ఈ విషయం చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసినటువంటి పౌర్ణమికి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈ రోజే కదా ఆ వరలక్ష్మీదేవి చెప్పిన రోజులు అని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలకు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమని లేచి తలాల స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఓ మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యము పూసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకారతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. చారుమతి మొదలు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని ఈ శ్లోకముతో ఎంతో శ్రద్ధతో పూజ చేశారు. 9 సూత్రముల ఈ తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకమైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు అని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడినటువంటి కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందానికి ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతమయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయమయ్యాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుపోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతిని కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షంతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలనిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాల్లో వారు వారి ఇండ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి తమ భాగ్యమును వచ్చి వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుతామంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తన ఒక్కతే బోధించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యాన్ని కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులము అని వాళ్ళు మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమైనటువంటి వ్రతము చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధిస్తాయి అన్నాడు ఆ పరమశివుడు. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు వాట్సాప్, టిక్టాక్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివన్నీ వదిలేసి ఆ యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వీడియోలు చూడడం కూడా మానేసి ఈ వరలక్ష్మి కథను మీరు మీ ఇంట్లో చదువుకోవడం ద్వారాను లేక వినటం ద్వారాను అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలు పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం, శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సకల శుభాలు, సకల ఐశ్వర్యాలు కలగాలని నేను శ్రీ మహాలక్ష్మికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వప్రదాయై నమః. అమ్మమ్మ స్టాప్ చేయాలి. మమ్మీ అష్టోత్తరనామాలు వింటావా? అది చాలాసేపు ఉంటుంది, 10 నిమిషాలు ఉంటుంది. పాట పెట్టుకుంది. మంగళారతి ఏంటి పాట పెట్టు. మంగళారతి
ఒకటే అమ్మకి ఇంకోటి లేదా ఒక నిమిషం వరలక్ష్మి దేవి రామమ్మ అనే పాట ఉంటుంది. ఒక నిమిషం కూడా పెట్ట ఇక్కడ తీరా అది ఫస్ట్ వరలక్ష్మి దేవి రామమ్మ వరలక్ష్మి దేవి రావమ్మ అని పాట ఉంటుంది. తర్వాత పెట్టుకో వరలక్ష్మి దేవి రావమ్మ అని అనుకుంటూ చర్చిలో అదే అనుకుంటుంది లక్ష్మీదేవి రావమ్మ సెకండ్ కొల్లలుగా